కాబట్టి ఈ యొక్క తుయతైరా సంఘం గురించి మనము నేర్చుకుంటున్నాము. మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథము వాక్యములు మనం చదువుతున్నప్పుడు ఉన్న మొదటి వాగ్దానం ఏంటంటే ప్రకటన 1:3లో చదువు వారును వినువారును అలాగే చదివి వినడమే కాకుండా గైకొనేవారు మరి ధన్యులు అని చెప్పి దేవుడు ఇక్కడ గుర్తు చేస్తా ఉంటున్నాడు. ప్రకటన గ్రంథము మనం 6 విధాలుగా చూసుకుంటా ఉన్నాం. సాహిత్యపరంగా, ఉపమానంగా, సూచనాత్మకముగా, ప్రవచనాత్మకముగా, ఆత్మీయముగా, అలాగే ఇంపార్టెంట్‌గా అభ్యాసము చేసేటటువంటి పాయింట్స్‌ని మనము గమనించాలని చెప్పి, మనం చాలా చోట్ల వింటా ఉంటాము. ప్రకటన గ్రంథం కానీ, తర్వాత ఈ 7 సంఘాల గురించి. నేను కూడా చాలా చోట్ల వింటూ వస్తా ఉంటాను అప్పుడప్పుడు. కానీ ఈ 3 రైట్ సైడ్ ఉన్నటువంటి ఆ యొక్క 3 ప్రవచనాత్మకముగా, పర్టిక్యులర్‌గా ఆత్మీయంగా, ఇంకా ముఖ్యంగా ఈ దినము డే టు డే లైఫ్‌లో ఏమి అప్లై చేసుకోవాలి అనేటటువంటి పాయింట్స్ ఒక్కొక్కసారి అంత ఎక్కువగా దొరకవేమో అని నాకు అనిపిస్తా ఉంటది. ఉన్న థియరీని, తర్వాత ఆ వాక్యాన్ని, అక్షరాన్ని చాలా విపులంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటారు గానీ, ఏమి అభ్యాసం చేసుకోవాలి, ఏం అప్లై జేసుకోవాలి, అప్పుడు 2000 సంవత్సరాల కిందట రాసినటువంటి ఈ యొక్క వాక్యము ఏ విధంగా మనకు బోధపడుతుంది, ఏ విధంగా అభ్యాసం చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ఈ 7 సంఘాలు ఎక్కడ ఉన్నాయి అని చూస్తే టర్కీలో ఇప్పుడు ఉన్నటువంటి టర్కీ, అప్పట్లో మైనర్ ఏషియా అనేవాళ్ళు. ఇప్పుడు టర్కీలో ఈ ఈ యొక్క 7 సంఘాల శిథిలాలు ఉన్నాయి. ఇప్పుడైతే ఆ సంఘముగా ఎవరు కూడుకోవడం లేదు. అది ముస్లిం కంట్రీ కాబట్టి ఇప్పుడు శిథిలాలు ఉన్నాయి అని మనం చూస్తా ఉంటున్నాం. ఈ 7 సంఘాలు వాటి యొక్క కాలమానము, వాటి యొక్క పేర్లు అపోస్టలిక్ చర్చ్, పర్సిక్యూటెడ్ చర్చ్, ఇలాగా ఈ తుయతైరా సంఘము రోమన్ క్యాథలిక్ చర్చ్ అని మనము ఆ సంఘ కాలంలోనే ఈ రోమన్ క్యాథలిక్ యొక్క ఆహ్, అది రావడము, చాలా ఎక్కువగా ప్రబలడము మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి ప్రతి చర్చికి, ప్రతి సంఘానికి ఒక్కొక్క పేరును చూస్తా ఉంటున్నాం. ఎఫెసు సంఘమునకు ప్రేమను కోల్పోయిన సంఘము. అలాగే తుయతైరా సంఘము ఐక్యము, లోకంతో ఐక్యమైపోవడము అనేటటువంటిది మనం చూస్తా ఉంటున్నాం. ఈ కాలమానాలు కొంచెము అటు ఇటు ఉండొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. కాబట్టి ఈరోజు కాలమానం కూడా ఈ తుయతైరా సంఘ కాలమానము 600 నుంచి 15, 17 సంవత్సరాలు అని అంటారు. లేదా కొంతమంది ఆహ్, మేబీ 578 నుంచి 1758 వరకు అని ఈ విధంగా చెప్తా ఉంటారు. కాబట్టి కాలమానాలు అంత పర్ఫెక్ట్‌గా, కరెక్ట్‌గానే ఉండాలని మనం ఏమి అనుకోవాల్సిన పని లేదు. అయితే 2 సంఘాలకు ఏ తప్పులు లేవు. 2 సంఘాలకు చాలా తప్పులున్నాయి. అయితే 3 సంఘాలకైతే, సారీ, 4 సంఘాలకైతే ఆహ్, హ్మ్. సారీ, 3 సంఘాలకైతే మెప్పులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. తుయతైరా సంఘము 4వ సంఘముగా మనం ఈరోజు చూసుకోబోతా ఉంటున్నాం. అయితే ఈ 7 సంఘముల గురించి మనము వింటూ ఉన్నప్పుడు ఆహ్, ఆ దినాలలో ఉండే ప్రజలకు ఏ విధంగా వర్తిస్తూ ఉందో, ఈ దినము నీకు నాకు వ్యక్తిగతముగాను, మన కుటుంబపరముగాను, అలాగే మనము ఉన్నటువంటి స్థానిక సంఘము కూడా అప్లై చేసుకోవాల్సిన అంశాలుగా మనం చూస్తా ఉంటున్నాం. ప్ర కాబట్టి వ్యక్తిగతంగా ఎట్లా అన్వయించుకోవాలి? ఏమి లాభకరములు? ఏమి మనల్ని ప్రభావితం చేస్తా ఉన్నాయి? ఏవి ప్రవచనాత్మకంగా ఉన్నాయి అని మనం ఒకసారి గమనించుకుంటూ, తుయతైరా సంఘం గురించిన వాక్య భాగాల్ని మనం ఇదివరకు చదివితే వింటూ వచ్చాం. కాబట్టి ఈ 12 వచనాలున్నాయి. చాలా చిన్న సంఘము, చాలా చిన్న సిటీ. కానీ 7 సంఘాలలో అన్నిటికంటే ఎక్కువ వాక్య భాగము, ఉత్తరాన్ని, పెద్ద ఉత్తరాన్ని రాసి పంపించింది ఎవరికి అంటే ఈ తుయతైరా సంఘంకు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కొన్ని గుణపాఠాలు ఏంటివి అంటే, ఎట్లా మనము ఈ ప్రకటన గ్రంథంలో ఉండే ఈ 7 సంఘాలని ఎలాగ మనము చూడాలి? ఏ దృక్పథంతో చూడాలి అని మనం చూస్తే, యేసుప్రభుల వారు ఎవరు? ఆయన ఏమై ఉన్నారు? అలాగే ఆహ్, అని మనకు ఇంట్రడక్షన్, ప్రతి సంఘం గురించి ఇంట్రడక్షన్ ఉంటది. అలాగే
మనము ఏమై ఉన్నాము, నీలో ఉన్న మంచితనము, నీలో ఉన్న తప్పులు ఒప్పులు ఏంటివి, అలాగే మనం ఏమి కాబోతా ఉన్నాం ఫ్యూచర్లో. ఒకవేళ ప్రభుల వారు చెప్పిన మాటను వింటే ఏమైతాము, ఒకవేళ వినకపోతే ఏమైతాము అనే ఈ కోణములో మనము ఈ 3 పాయింట్స్ దృక్పథంలో మనము చూడాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ప్రస్తుతము మనం ఈరోజు నేర్చుకునే తుయతైర సంఘము గురించి, దానికి ప్రస్తుత పేరు అకీసర్ అని అంటారు. కాలమానము 538 నుంచి 1798 వరకు, దాదాపు 1260 సంవత్సరాల కాలమానంను ఆ, ఇక్కడ ఈ యొక్క తుయతైర సంఘ కాలమానముగా చూడొచ్చు. మెప్పులు 5 మెప్పులు ఉన్నాయి: క్రియలు, విశ్వాసము, ప్రేమ, పరిచర్య, సహనము. తప్పులు, విగ్రహార్పితములను తినడం, ఒక తప్పు, ఒక పురికొల్పు, అలాగే ఒక హెచ్చరిక, ఒక ఫలము. ఈ విధంగా మనము ఈ 5 పాయింట్స్ ని ఇంకా కొంచెం డీటెయిల్డ్ గా మనం చూసుకునే ముందర 12 వచనాలలో ఏం నేర్చుకుంటాము అని చూస్తే మనము ఈ 8 పాయింట్స్ ని చూడగలుగుతాం. తుయతైర సంఘ చరిత్ర, యేసు ప్రభుల వారు ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు, 5 మెప్పులు ఏంటివి, ఒక తప్పు ఏంటి, ఒక పురికొల్పు ఏంటి, ఒక హెచ్చరిక ఏంటి, అది ఒక ప్రతిఫలము మనకు ఏమై ఇస్తున్నారు దేవుడు అని ప్రతి పాయింట్స్ లో కూడా మనము ప్రతి స్లైడ్స్ లో అక్కడక్కడ కొన్ని అప్లికేషన్ పాయింట్స్ ని మనము ఈరోజు చూసుకోగలుగుతా ఉంటున్నాం. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, ఒకసారి మనము గమనిస్తే ఈ సంఘము ఎక్కడ ఉంది అని చూస్తే టర్కీ ప్రదేశంలో, ఆ యొక్క టర్కీ ప్రదేశంలో, ఆ టర్కీ దేశంలో అకీసర్ అనే చోట ఉంది. ఆ అకీసర్ కూడా ఇజ్మీర్ అని మనం చదువుకున్నాం కదా స్మరణ సంఘం గురించి. ఇజ్మీర్ సంఘము, తర్వాత పెర్గమము, తర్వాత అకీసర్. ఆ యొక్క అకీసర్ ఎక్కడుంది? టర్కీ ప్రదేశము. అది మనీసా అనేటటువంటి రాష్ట్రంలో ఉంది. ఇజ్మీర్కు దగ్గర. పద్మాసు ఎక్కడుందో కూడా చూస్తూ ఉంటున్నాం. ఆ పద్మాసులో అపోస్తులుడైనటువంటి యోహాను భక్తుడు అక్కడ బంధింపబడినప్పుడు దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి ఈ ఉత్తరాలు. కాబట్టి పద్మాసులో ఉండినప్పుడు వ్రాసినటువంటి ఆ యొక్క ఉత్తరాలు ఇప్పుడు అకీసరుగా పిలువబడేటటువంటి ఆ దినాలలో ఈ తుయతైర సంఘముకు ఇచ్చినటువంటి లెటర్గా మనం చూస్తూ ఉంటున్నాం. అప్పటి కాలపు తుయతైర ఈరోజు ఈ విధంగా శిథిలాలలో అట్లా ఉందన్నమాట. చూడండి, చుట్టుపక్కల చూస్తే మన ఇండ్లల్లో ఎట్లా ఉన్నాయో, ఆ, మనకు కూడా కొన్ని పాతబడిన పార్కులు, శిథిలాలు ఏ విధంగా అయితే నిలబడిపోతాయో, ఇది ఒక హిస్టారిక్ ప్లేస్ కాబట్టి వాళ్ళు దాన్ని కూల్చకుండా అలాగే పెట్టేశారు. ఆ యొక్క ఆ, ప్రాంతము ఈ విధంగా కూడా ఉంటుందని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ ప్రస్తుత తుయతైర సంఘ శిథిలాలు ఇప్పుడు ఇట్లున్నాయి. అప్పట్లో ఆ, వారు ఇక్కడ బాగా ఆరాధించేవారు. మంచి గొప్ప చర్చిగా ఇది వెలువడింది. అయితే ఈ దినము మనము త్రోయితైర సంఘ చరిత్ర గురించి కొన్ని మాటలను చూస్తున్నప్పుడు ప్రస్తుతం అది అకీసర్గా పిలువబడతా ఉంది. ఇప్పుడు కూడా మీరు గూగుల్లో చూస్తే ఆ అకీసర్ పట్టణమును మనం చూస్తాము. అలాగే తుయతైరాను కుమార్తె అని కూడా అని అనేటటువంటి మాటగా చూస్తూ ఉంటున్నాం. లోకముతో ఐక్యమైపోవడము. సంఘకాలం అయితే 538 ఏడి క్రీస్తు శకము, 1798 సంవత్సరాలు, అంటే దాదాపు 1260 సంవత్సరాలు. ఈవెన్ ఈ 1260 సంవత్సరాలు ఆ కాలము కూడా, ఆ నంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఈరోజు దాన్ని ఇంకా కొంచెం లోతుగా చూడొచ్చు. చాలా చిన్న పట్టణము, అయితే చాలా పెద్ద ఉత్తరాన్ని అందుకున్నది. సంబాతి అనే దేవతకి ఆలయం ఉండేది. అపోల్లోస్ అనే దేవుడికి ఒక ఆలయం ఉండేది. అపోల్లోస్ అంటే సన్ గాడ్, SUN, దేవుడుగా అక్కడ వాళ్ళు ఆరాధించేవాళ్ళు. ఆ సన్ గాడ్ అంటే మనము ప్రభుల వారిని మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు అని ఏ విధంగా అయితే మనము యేసు ప్రభుల వారిని మనము ఆరాధిస్తూ ఉంటున్నామో, ఆ దినాలలో ఎగ్జాక్ట్ గా సేటన్ ఈ సన్ గాడ్ ని ఆ దినాలలో ప్రవేశపెట్టడము, ఆ దినాలలో అక్కడ వీరు
ఆ సన్ గాడ్ని ఆరాధించే ఆరంభ దినాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది అత్యంత శక్తివంతమైన వ్యవస్థీకృతను కలిగినటువంటి, అంటే చాలా స్ట్రాంగ్ లేబర్ యూనియన్స్ని కలిగి ఉండేది. కాబట్టి ఇక్కడ ఒకసారి మనం చూస్తే ఈ తుయతైరా సంఘము రెండు రకాలుగా చూడొచ్చు. పశ్చాత్తాపము యొక్క త్యాగము, బలి, తర్వాత శ్రమలో తీపి అనుభవము. మనకు కూడా ఆ చాలా సార్లు ఒక్కొక్కసారి శ్రమలు వస్తూ ఉంటాయి, కానీ ఆ శ్రమలో దేవాది దేవుడు మనకు ఇచ్చేటటువంటి సమాధానము నిజంగా చాలా తీపిగా ఉంటుందని చెప్పి మనము డే టు డే లైఫ్లో మనము గమనిస్తూ ఉంటాం. ఈ సంఘము ఎప్పుడు ఏర్పడింది అది చూస్తే కొంతమంది ఏమంటారంటే లూదియా అక్కడ, ఎందుకంటే ఆమె ఊదా రంగు పొడి అమ్మేటటువంటి ఆ లూదియా తుయతైరా పట్టణస్థురాలు అని అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ ఆమె తన యొక్క ఫ్రెండ్స్తో అక్కడ నదీ ప్రాంతము, ఆ, ఫిలిప్పులో కూడా ఈమె ఉండేది. ఆ యొక్క నదీ ప్రాంతంలో పౌలు భక్తుడు సువార్త చెప్తూ ఉంటే విని ఆ ఆమె పౌలు భక్తుడిని ఇంటికి పిలిపించుకొని తన ఇంట్లో కూడా, ఫిలిప్పు అనే నగరంలో తన ఇంట్లో కూడా చిన్న హౌస్ చర్చిని స్టార్ట్ చేయించుకున్నటువంటి ఈ లూదియా ఆ, ద్వారా ఈ యొక్క సంఘము ఏర్పడింది అని కొంతమంది అంటారు. కానీ కొంతమంది అపోస్తులుడైన పౌలే ఈ తుయతైరా సంఘానికి వెళ్ళినప్పుడు ప్రాబబ్లీ లూదియా, అంటే లిడియా అంటారు కదా ఇంగ్లీష్లో, లిడియా యొక్క ఇంటికి వెళ్ళడము, ఇంకా క్రమేణా క్రమేణా అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఏమైనా చర్చిగా సంఘముగా వారు కూడుకుంటూ వచ్చారేమో. కాబట్టి లూదియా గురించినటువంటి కొన్ని ప్రధాన విషయాలు, ఆమె నేపథ్యము, ఆమె ఎప్పుడు మారు మనసు పొందింది, ఆమెకి ఏంటి ప్రత్యేకత అంటే యూరప్ ఆ యొక్క ప్రాంతములో మొట్టమొదటిగా రక్షణ పొంది సువార్తను ప్రబలము చేసినటువంటి గొప్ప విశ్వాసిగా కూడా లూదియా అని మనము, ఆమె ఆ, పౌలు భక్తునితో కలిసి చాలా మినిస్ట్రీ చేసినట్లుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము అలాగే 19వ అధ్యాయంలో ఈ తుయతైరా పట్టణస్థులు వారికి వారి మధ్య సంఘము ఏ విధంగా ప్రబలబడింది అని చెప్పి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ అప్లికేషన్ పాయింట్గా మనం ఏం చూడొచ్చు అంటే, ఈరోజు నీవు నేను దేవుణ్ణి అంగీకరించి దేవుణ్ణి మనము వెంబడిస్తూ ఉంటున్నాం, ప్రభుల వారిని మనం వెంబడిస్తూ ఉంటున్నాం. అట్లా వెంబడిస్తున్న నీ ఇంట్లో నా ఇంట్లో ప్రేయర్ మీటింగ్ కానీ, లేదా ఒక చిన్న ఫెలోషిప్ కానీ, లేదా ఒక హౌస్ చర్చ్ కానీ ఏమన్నా స్టార్ట్ అవుతుందా? దేవుడు ఒకవేళ అటువంటి లీడ్స్ ఏమైనా ఇస్తూ ఉంటే మనము ఎందుకు స్టార్ట్ చేయకూడదు? మన ఇంట్లో మనము ప్రేయర్స్ని కలిగి ఉండాలి, చిన్న చిన్న ఫెలోషిప్స్ని కలిగి ఉండాలి అని చెప్పి, ఒకవేళ హౌస్ చర్చెస్, ఈ దినాలలో హౌస్ చర్చెస్ బాగా చాలా ప్రబలం అయిపోతా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి చర్చిలో, పెద్ద పెద్ద చర్చెస్లో, ఈ మెయిన్ లైన్ చర్చెస్లో అన్నిట్లో కూడా ఏదో ఒక తగాదాలు అవి ఇవి అయిపోయి హౌస్ చర్చెస్ చాలా ప్రబలిపోతా ఉన్నాయి. దాదాపు 20-30 మంది కంటే ఎక్కువ మంది లేకుండా నిజంగా నాణ్యత కలిగిన వారై విశ్వాసులుగా వారు దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని మాటలు వింటూ మంచి సహవాసం కలిగిన హౌస్ చర్చెస్ చాలా ఎక్కువగా ప్రబలిపోతా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇవి కూడా ఎండ్ డేస్కి కాబట్టి, ఆ, మన ఈ ఎండ్ డేస్లో ఇంకా ఓపెన్గా మనము వాక్యాన్ని ప్రకటించలేము, వాక్యాన్ని మనము చదవలేము, దేవుణ్ణి ఆరాధించలేని దినాలు రాబోతా ఉన్నట్లుగా చూస్తే హౌస్ చర్చెస్ చాలా ఎక్కువగా ప్రబలమవుతా ఉన్నాయి. కాబట్టి నీవు నేను ఆ హౌస్ చర్చెస్కి కానీ, ప్రేయర్ మీటింగ్స్కి కానీ, ఫెలోషిప్స్కి కానీ మనము తావివ్వాలి. దేవుడు ఒకవేళ ఇన్స్పైర్ చేస్తూ ఉంటే మనం ఆ విధంగా మనము దేవుడు చెప్పే విధంగా మనము నడుచుకోవాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ రెండవ పాయింట్గా చూస్తే ఈ సంఘానికి యేసు ప్రభుల వారు ఏ విధంగా తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు అంటే, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను అని చెప్పి గుర్తు చేస్తున్నాడు. ఎందుకు అంటే ఆ దినాలలో వారు, ఆ పట్టణస్థులు, ఆ, ఈ ఇత్తడి రాగి పనిముట్లు చేసేవారు. కాబట్టి వాళ్లకు ఈ ఈ అగ్ని అంటే చాలా బాగా తెలిసి ఉంటది.
ఆ అగ్ని ఎంత బాగా తెలిసి ఉందో వాళ్లకు అర్థమయ్యే విధంగా ఇక్కడ యేసు ప్రభుల వారు అగ్ని జ్వాల వంటి కన్నులు, అంటే ఆ కన్నులతో ఏదైనా కూడా, ఇక్కడ చూడండి వాళ్ళు కూడా ఎట్లా చూస్తున్నారు ఆ పనిముట్లు చేసేటప్పుడు. ఇత్తడి, రాగి, ఈవెన్ మన మన ఇండ్లలో కూడా సందుల దగ్గర కూడా వచ్చి అల్యూమినియం పాత్రలు ఆ, చేసి ఇస్తా ఉంటారు కదా, వాళ్ళు కూడా అగ్గి పెడతా ఉంటారు. కాబట్టి ఈ అగ్ని తర్వాత ఆ అగ్నిలో నుంచి వారు చూసేటటువంటి ఆ నాణ్యమైనటువంటి ఆ యొక్క పనిముట్లను ఆ, వాళ్ళ వారి యొక్క వృత్తి కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ మాటల్ని రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే తన ఎడల యథార్థ హృదయము గల వారిని ఆయన బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉన్నారు అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం కదా. కాబట్టి అనేక వచనాలని మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే అపరంజిని పోలిన పాదములు, అపరంజిని పోలిన పాదములు అంటే ఇక్కడ కూడా అపరంజి అని కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజి అని ప్రకటన 1:15లో కూడా మనం చదువుకున్నాం. అలాగే రోమా 16:20లో కూడా అపరంజిని పోలిన పాదములు అంటే పరిశుద్ధతకు సూచనగా అగ్ని జ్వాలలు, జనుల మీద అధికారము, ఇనుప దండము, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ తుయతైరా పట్టణములో ఉన్నటువంటి ఈ సంఘస్థులకు బాగా ఫెమిలియర్ గా ఉండే ఈ వర్డ్స్ తోటి యేసు ప్రభుల వారు ఆ వర్డ్స్ ని ఉపయోగిస్తూ తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్న విధానము. ప్రకటన గ్రంథంలో ఆ మొత్తం దైవ గ్రంథంలో మనము దేవుని కుమారుడు అని చాలా తక్కువ చోట్ల చూస్తూ ఉంటాం. ఆ విధంగా చూస్తే ఇక్కడైతే యేసు ప్రభుల వారిని దేవుని కుమారుడు అని చాలా క్లియర్ గా మనము గమనిస్తూ ఉండొచ్చు. కాబట్టి ఆయనకు సమస్తమును తెలుసు, ఆయనకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు అని చెప్పి మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి 5 ప్రశంసలు అంటే 5 మెప్పులు, ఒక తప్పు, ఒక పురికొల్పు, ఒక హెచ్చరిక, ఒక గద్దింపు, ఒక ఫలము, ఏ విధంగా అయితే ఈ 12 వాక్య భాగాలలో మనం చూస్తూ ఉంటున్నామో వీటిని లోతుగా మనము ఈ దినము చూడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అయితే మొదటిగా క్రియలు. మనందరికీ తెలుసు క్రియలు అంటే మనము పనులు చేయాలి. ఎప్పుడు ఆ, చర్చికి వెళ్ళి మనలకు మనము ప్రార్థన చేసుకొని మనకు మనము వాక్యం చదువుకుంటూ ఉండేది కాకుండా ఇరుగు పొరుగు వారిని కూడా మనము ప్రేమిస్తూ ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతూ వీలైతే వారికి మనము యేసు ప్రభువుల వారి ప్రత్యక్షతను మన జీవితాల నుండి ఏ విధంగా అయితే మనం చూపించాలని ఇష్టపడతామో, కేవలము విశ్వాసము మనము కలిగిన వారమై కాకుండా విశ్వాసము, క్రియ రెండు ఒక నాణెముకు 2 సైడ్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఆ విశ్వాసము, క్రియ. ఎందుకంటే విశ్వాసము అనేది ఏదైతే దేనికోసం అయితే మనము ఎదురు చూస్తూ ఉంటున్నామో అది ఒక దినాన్న చూడబోతా ఉంటున్నాం. కంటికి కనిపించనిది ఒక దినాన్న ప్రత్యక్షం అవుతుంది. అదే కదా మనకు విశ్వాసము. ఒకవేళ ట్రైన్ మనం చూస్తే ఆ రైలు ఇంజిన్, మిగిలిన బోగీలన్నీ. సో ఇంజన్ ఒకవేళ విశ్వాసం అయితే మిగిలిన బోగీలన్నీ కూడా క్రియలుగా మనము చూడాలి. ఆ విధంగా మనము విశ్వాసము, క్రియ రెండు కలిగిన వారమై మనము ఏదో ఆ, చీకట్లో ఆ, దూకేది లేదా గాలిలో మేడలు కట్టే మాటలు మాట్లాడడమే కాకుండా దేవుని వాక్యములో ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా మనం పాటిస్తూ అది మన క్రియలో అది మనకు వెలువడాలి. లేకపోతే ఏదో స్వార్థమైనటువంటి విశ్వాసులముగా మనం ఉండిపోతాం. అట్లా ఉండిపోకూడదు. ఇక్కడ చూడండి ఒకసారి ఈ బొమ్మల్లో చూస్తే ఈ పిక్చర్ లో చెట్టుకు కింద వేర్లు ఉన్నాయి. ఆ వేర్లు కనపడవు మనకు, కానీ చెట్టు పైన చాలా కనపడతాయి. కాబట్టి చెట్టు క్రింద ఉన్నటువంటి ఆ వేర్లు మనకు విశ్వాసం అయితే ఒకవేళ చెట్టు పైన కనపడేది క్రియలుగా మనము చూడొచ్చు. కాబట్టి క్రియలు లేకుండా విశ్వాసం ఉండదు, విశ్వాసం లేకుండా క్రియలు ఉండకూడదు. కాబట్టి విశ్వాసముతో కూడిన క్రియలను మనము కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ దేవుడు మరొకసారి మనల్ని గుర్తు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి 4 గోడల మధ్య మనము విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేస్తాం. ఆ 4 గోడల మధ్య నుండి ఏదైతే నేర్చుకుంటామో ఇంటి బయటికి లేదా సంఘము బయటికి మన యొక్క ఫెలోషిప్
సహవాసం నుండి బయటికి వెళ్ళినప్పుడు ఆ ఏదైతే నేర్చుకున్నామో వాక్య భాగంలో అది మన క్రియలలో కనపడాలి. ఒకవేళ క్రియలలో కనపడకుండా నాకు ఒక్క విశ్వాసమే మాత్రమే ఉంది అంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ అని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతము అని యాకోబు 2వ అధ్యాయంలో మనం నేర్చుకుంటా ఉంటున్నాం. కాబట్టి ఆ విధంగా మన క్రియల్ని విశ్వాసాల్ని కలిగి ఉండాలని. మూడవదిగా చూస్తే ప్రేమ, అగాపే లవ్. ప్రేమ, అగాపే ప్రేమను మనము చాలా బాగా ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే గాడ్ ఈజ్ లవ్ అని మనము అంటూ ఉంటాం కదా. ప్రేమ అంటే ఏంటి అని. ప్రేమ చంపేది కాదు, చచ్చిపోయేది. ఎందుకంటే యేసు ప్రభుల వారు తనకు తాను మన కొరకు మన పాపాలని ఆయన మీద శిలువ మీద వేసుకొని ఆయన చనిపోయి తిరిగి లేచి నీకు నాకు రక్షణనిస్తున్నాడు. ఆ ప్రేమను, ఆ అగాపే ప్రేమను, అంటే అన్కండిషనల్ లవ్ని మనం కూడా ఎక్సర్సైజ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి అంటే, ఇక్కడ చూడండి సిలువను చూస్తూ ఉంటున్నాం కదా, వర్టికల్ బార్, హారిజాంటల్ బార్, అవి రెండు కలుస్తేనే సిలువ అవుతుంది. కాబట్టి యేసు ప్రభుల వారిని నీవు నేను వాక్యములోను సహవాసంలోను సంఘములోను ఏమైతే అనుభవిస్తామో అదే మనము ఇతరులకు ఎక్స్ప్రెస్ చేయాలి. మనము అనుభవించేది ఎక్స్ప్రెస్ చేయాలి, దేవుని వైపు ఎక్స్ప్రెస్ చేయాలి. అలాగే మనము ఇతరులకు కూడా ఎక్స్ప్రెస్ చేయాలి. దేవుణ్ణి ఆరాధిస్తాము, దేవుణ్ణి ప్రార్థిస్తాము. ఈ విధంగా సిలువను రెండు ఈ దెబ్బలలో చూస్తున్న ఆ, ఈ మీనింగ్ ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని మనము అనుభవించడమే కాకుండా దేవుణ్ణి ప్రేమించడము, వాక్యము చదవడమే కాకుండా దేవుణ్ణి కూడా ఆరాధించడము, అలాగే దేవుణ్ణి ప్రేమించడము, ఇతరులను ప్రేమించడము. సిలువను చూస్తూనే మనకు ఈ రెండు విషయాలు, ఆ, ఒక నాణెమునకు ఏ విధంగా అయితే రెండు సైడ్స్ ని మనం వేరు చేయలేమో, సిలువను కూడా మనము ఏ ఒక దెబ్బ తీసినా అది సిలువగా ఉండకపోతుంది. కాబట్టి మనము ఈ విధంగా ఈ రెండింటిని మనము పాటిస్తూ ఉండాలి. అది సమానమైనటువంటి బ్యాలెన్స్. ఏమాత్రము ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండకూడదు. సిలువలో ఏ విధంగా అయితే రెండు దెబ్బలు ఉన్నాయో మన బ్యాలెన్స్ కూడా మనము ఆ విధంగా దేవుణ్ణి ప్రేమించాలి. పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ దేవుణ్ణి ప్రేమిస్తూ, అలాగే రెండవ ఆజ్ఞ, క్రొత్త నిబంధనలో మనకున్నటువంటి ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఈ రెండు ఆజ్ఞలను మనము తప్పకుండా అగాపే లవ్, అన్కండిషనల్ లవ్ తో మనము ఎక్సర్సైజ్ చేస్తూ పరిచర్య చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఎందుకంటే తుయతైర సంఘం కూడా అక్కడ మొదటి దినాల కంటే చివరి దినాల యొక్క క్రియలు చాలా గొప్పగా ఉన్నాయి అని చెప్పి కూడా ప్రశంసిస్తా ఉన్నాడు అది దేవుడు ఇక్కడ. కాబట్టి ఆ తుయతైర సంఘము చాలా మంచి మెప్పును పొందింది. వారు చాలా సహనమును, వాళ్ళు ఓపికతో, వాళ్ళు చాలా ఆ, మ్, సహించినట్లుగా కూడా, అనేక శ్రమలను సహించినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఒక్కొక్కసారి మనకు కూడా ప్రార్థనకు సమాధానము రాకపోతూ ఉంటుంది. కానీ ఓపికతో మనము ప్రభుల వారిని అంటిపెట్టుకొని ఆయనను గోజాడుకుంటూ మనము విశ్వాస యాత్రలో కొనసాగుతూ ఉండాలి అని చెప్పి మనం ఇక్కడ దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ 20వ వచనము కొంచెము ఆ, ఆ, లోతుగా నేను ఈరోజు కొంచెం తీసుకెళ్లాలని ఆశపడతా ఉంటున్నాను. దయచేసి మీరు ఆ, ఈ ఈ 20వ వచనంలో ఉన్నటువంటి మాటల్ని ఇప్పుడు ఉన్నటువంటి ఒక 10 నిమిషాలు ఏకాగ్రత కలిగి వినాలని చెప్పి చూస్తూ ఉంటున్నాను. కొన్ని సూచనాత్మకముగాను ప్రవచనాత్మకముగాను ఆ, ఈ ఇంటర్ప్రిటేషన్స్ ని, వీటన్నిటిని కూడా ఈరోజు మనకు దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ చాలా క్లియర్గా 2వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నది. అదేంటి అంటే, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అని చెప్పి ఇక్కడ ఒక మాటను చదువుతూ ఉంటున్నాం. ఉండనిచ్చుచున్నావు అంటే వాళ్ళే ఉండండి ఉండండి అంటే తోసివేయకుండా, వాళ్ళు ఏమాత్రము ఆ, వారు వారు ఇది చేసుకోకుండా,
కాంప్రమైజ్ అయిపోయే విధంగా చూస్తూ ఉంటున్నాం. యెజబేలు అను స్త్రీ అని ఎక్కడ వచ్చినప్పటికీ పాత నిబంధన గ్రంథంలో యెజబేలు అంటూనే అక్కడ మనకు ఏలియా ప్రవక్త గుర్తొస్తాడు, ఆహాబు రాజు గుర్తొస్తాడు. కాబట్టి వాటిని గురించి నేను ఒకసారి గుర్తు చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఆ యెజబేలు స్త్రీ అనే దానికి పేరు ఏంటి అని చూస్తే ఆ యెజబేలు స్త్రీ ఆ యొక్క దేవతా ప్రవక్తలను పోషించేది. ఆమె ఒక అన్యురాలు. ఆహాబు రాజు అయితే ఇస్రాయేలీయుడు. ఆ ఇస్రాయేలీయుడు ఈ యొక్క అన్యురాలుని అంటే ఈ యూదేతరమైనటువంటి ఆ యొక్క యెజబేలు అనే ఆమెని వివాహం చేసుకోవడం వల్ల ఆ యెజబేలు స్త్రీ ఈ ఆహాబు రాజును చాలా ఆ, గొప్పగా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఆమె ఎట్లయిపోయిందంటే రక్తదాహము కలిగిన భయంకరమైన స్త్రీ, దుర్మార్గుల స్త్రీ జాబితాలో ఉండేటటువంటి స్త్రీ. ఆమె సీదోనీయులకు రాజైన ఎత్పతీయులు కుమార్తెగా ఆహాబు రాజుకు భార్య అయినటువంటి ఆ యొక్క యెజబేలు ఆ స్త్రీ గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ, ఈ ఒకసారి మనము దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము చదువుతున్న సమయాల్లో మనం ఏమి గుర్తుపెట్టుకోవాలి అంటే దానియేలు 2వ అధ్యాయము 7వ అధ్యాయానికి ఫౌండేషన్ గాను ప్రవచనాత్మకముగాను మనం చదువుకుంటాం. దానియేలు 2వ అధ్యాయం చదువుకునేటప్పుడు ఒక్కొక్కసారి అంతగా అర్థం కాకపోవచ్చు, కానీ 7వ అధ్యాయం చదివేటప్పుడు 2వ అధ్యాయంలో ఏమి వ్రాసి ఉందో కంపేర్ చేసుకుంటూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది. అలాగే 2, 7 అధ్యాయాలు 8, 9 అధ్యాయాలకు ఫౌండేషన్ గాను ప్రవచనాత్మకముగాను, అలాగే 2, 7, 8, 9 అధ్యాయాలు దానియేలు గ్రంథము 11, 12 అధ్యాయాలకు, అలాగే ఈ రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో ఉండే ఈ 7 సంఘాలలో మనము నేర్చుకునేవి మనకు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా ఏ విధంగా ఉపయోగపడుతూ ఉన్నాయో ఇక్కడ గ్రంథంలో కూడా అవి ఎట్లున్నాయంటే నెక్స్ట్ నెక్స్ట్ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు చదువుకునే ఆ పాఠ్య భాగాలన్నీ కూడా ఇది మెయిన్ ఫౌండేషన్ గా, ఇది మెయిన్ ప్రవచనాత్మకముగా ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినం కూడా మనము కొన్ని కంపారిజన్స్ ని మనము చేసుకోబోతా ఉన్నాం. కాబట్టి పాత నిబంధనలో ఏమైతే వ్రాయబడి ఉందో అది క్రొత్త నిబంధనలో ఆ, నెరవేర నెరవేరబడముగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తు పూర్వము ఏవైతే ఉన్నాయో క్రీస్తు శకము అవి అట్లనే అప్లై అవుతూ ఉన్నట్లుగా అక్షరాలుగా లిటరల్ గా ఏవైతే వ్రాయబడి ఉన్నాయో ఆధ్యాత్మికముగా స్పిరిచువల్ గా ఏ విధంగా మనము అప్లై చేసుకోవాలి, అవి అప్లికేషన్ గా ఉన్నాయి అని కూడా మనం గమనించాలి. ఈ కాంట్రాస్ట్ ని మనం ఎప్పుడు మర్చిపోకుండా వాక్య భాగాల్ని చదువుకుంటూ ఉండాలి. కాబట్టి 4 సందర్భాలలో మనము ఏలియా ప్రవక్త గురించి చూస్తూ ఉంటాం. ఇక్కడ యెజబేలు అన్నటువంటి స్త్రీ గురించి వచ్చింది కాబట్టి ఏలియా ప్రవక్త గురించి కూడా మనం ఒకసారి చూస్తే పాత నిబంధనలో ఏలియా ప్రవక్త అంటే అందరికీ వెంటనే గుర్తొచ్చే అంశం ఏది అంటే ఆ పైనుంచి ఆ యొక్క అగ్నిని తీసుకొని వచ్చి ఆ బలిపీఠాన్ని, తర్వాత అక్కడ నీళ్లు పోసి ఉంచినటువంటి ఆ బలిపీఠాన్ని ఆ ఉమ్, అక్కడ ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠము దగ్గర కాలడము, అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. క్రొత్త నిబంధన గ్రంథంలో సాక్షాత్తు యేసు ప్రభుల వారు సంబోధిస్తూ బాప్తిస్మిచ్చు యోహానును ఆయన ఆ కాలంలో రాబోవు ఏలియా ఇతడే అని చెప్పి కూడా ఆ బాప్తిస్మమిచ్చి యోహాను గురించి ప్రస్తావనని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడా తుయతైరా సంఘ కాలంలో యెజబేలు స్త్రీని మనము చూస్తూ ఉన్నప్పుడు సింబాలిక్ గా ఏలియా ప్రవక్త గురించి కూడా మనము ఇప్పుడు చూడబోతాము. కాబట్టి అలాగే అంత్యకాలములో ఏలియా ప్రవక్త వస్తారు అన్నటువంటి నెక్స్ట్ ఫ్యూచర్ ఈవెంట్స్ లో కూడా ఇద్దరు ప్రవక్తలు వస్తారు. వారు ఏలియా తర్వాత మోషే కావచ్చు అని చెప్పి కొంతమంది అంటారు. మనము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము అక్కడ 12, 13 అధ్యాయాలలో కూడా చూడొచ్చు. కాబట్టి 1వ రాజులు 17వ అధ్యాయంలో ఆ ఏలియా ప్రవక్త ఇక్కడ చూడండి,
ఆ యొక్క బలిపీఠము మీదికి ఆకాశము నుండి అగ్నిని ప్రార్థన చేస్తే తీసుకొని వచ్చినటువంటి గొప్ప ప్రవక్తగా మనం చూస్తూ ఉంటున్నాం. 3.5 సంవత్సరాలు ప్రార్థన చేస్తే వర్షము కురియకుండాను, తర్వాత తిరిగి వర్షం రావడము చేసినటువంటి గొప్ప సూచక క్రియలు చేసినటువంటి ఆ ప్రవక్త ఏలియా. కొత్త నిబంధన యేసు ప్రభుల వారి కాలంలో ఈ బాప్తిస్మం ఇచ్చి యోహానును ఏలియాగా కూడా మనము సింబాలిక్ గా చూసాము. అలాగే ఈ ప్రకటన 2వ అధ్యాయము 20వ వచనంలో ఈ స్మరణ కాలములో ఆ యొక్క శేషించబడినటువంటి సంఘ కాల ప్రజలు, ఆ తుయతైర సంఘ ప్రజలు కొంతమంది ఈ కాంప్రమైజ్ కాకుండా ఉన్నటువంటి ఆ ఆ సంఘస్థులను ఇక్కడ ఏలియాగా పోలుస్తూ కూడా మనం చూస్తాము. అలాగే ఎండ్ టైమ్స్ లో ఏలియా ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో ఆ ఇద్దరు ప్రవక్తలు గురించి మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దయచేసి గమనించండి, యజబేలు స్త్రీ, ఆహాబు రాజు అబద్ధ ప్రవక్తలు. ఈ అబద్ధ ప్రవక్తలను ఇక్కడ మనము వారు ఏంటంటే ఆమె ఏం చెప్తే అది చేసినారు. ఆమె ఏం చెప్తే అది, ఏ మాత్రము అది కరెక్టా తప్ప రైటా రాంగా అని ఏ మాత్రం చూడకుండా ఆమె చెప్పింది చెప్పినట్లు చేసినారు. 800 మంది అబద్ధ ప్రవక్తలను ఆ, ఆమె ఆమె అక్కడ వారిని పోషిస్తూ ఉండేది. ఆమె కంట్రోల్లో పెట్టుకొని ఉండేది. ఈ దినాలలో కూడా సంఘాలలో ఒకవేళ నీవు నేను ఉంటే, ఏదైనా అన్యాయం జరుగుతూ ఉంటే మనము చూసి చూడనట్లు, లేదా ఎవరైనా ఏమన్నా పని చెప్తే అది తప్పుడు పని అయినా కూడా చాలా ఈజీగా చేసుకుంటూ ఏమన్నా వెళ్తా ఉన్నామేమో. దయచేసి మనము ఈ దినం నేర్చుకోవాల్సిన అంశము చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అప్పట్లో ఏలియా ప్రవక్త ఖండించేవాడు. ఆమెను ఖండించడం వల్ల ఆమె ఏలియా ప్రవక్త మీద పసిగట్టి పగబెట్టుకొని ఆయనను చంపాలని చెప్పి ఆ, ఆయన ఆయనను చంపాలని చెప్పి ట్రై చేస్తుంది. కాబట్టి అటువంటి దుర్మార్గురాలైనటువంటి ఈ యజబేలు స్త్రీ. కాబట్టి మనం ఇంకా ముందు ముందు చూసుకుంటూ పోతే ఇక్కడ కూడా చూడండి, ఆ హేరోదు రాజు, హేరోదు రాజు భార్య, ఇక్కడ హేరోదు రాజు భార్య యజబేలు స్త్రీకి మనము పోల్చి చూసుకోవచ్చు. ఈ ఆహాబు రాజుకు ఇక్కడ హేరోదు రాజు సూచనగా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఆ హేరోదియని రాణి కుమార్తె ఆ ఆ రోజు డాన్స్ చేసి వాళ్ళమ్మ ఏం చెప్తే అది పోయి అడిగి ఆ పోయి రాజు దగ్గరికి వెళ్ళి పోయి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి తలను కోరుకునింది కదా. చూడండి, ఆ హేరోదియ భార్య ఏం చెప్తే అది కుమార్తె చేసింది. ఆ దినాలలో స్మరణ కాలము దిన సారీ తుయతైరా కాలపు దినాలలో కూడా ఆ సంఘస్థులు కొంతమంది కాంప్రమైజ్ అయిపోయి ఈ లోకంలో ఎవరు ఏం చెప్తే అది వాళ్ళు ఈజీగా తీసేసుకొని చేసుకుంటూ వెళ్ళినటువంటి దినాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి కొత్త నిబంధన గ్రంథంలో ఏలియా ప్రవక్త ఏ విధంగా అయితే ఉన్నాడో, అక్కడ ఆ తుయతైరా సంఘములో శేషించిన సంఘము అంటే కాంప్రమైజ్ కానటువంటి కొంతమందికి ఈ దేవుడు కొన్ని వాక్య భాగాల్ని ఇక్కడ రాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దయచేసి గమనించండి, ఆ 1220 సంవత్సరాల కాలంలోనే ఈ రోమన్ క్యాథలిక్ సంఘము అనేది ఆవిర్భవింపబడ్డము, అక్కడ బాగా ప్రబలింపబడ్డము, చాలా స్ప్రెడ్ అయిపోవడము చూస్తూ ఉంటున్నాం. దయచేసి గమనించండి, ఇక్కడ ఆ ఈ రోమన్ క్యాథలిక్ లేదా ఇటువంటి కల్ట్స్ అన్ని ఇవన్నీ కూడా ఎట్లా వచ్చినాయి అని మనం చూస్తే, ఒక్కసారి తిరిగి నేను ఆ, పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము ఇట్లా రెండు వైపులు వెళ్ళి నేను కొన్ని మీకు చూపించాలని ఇష్టపడతా ఉన్నాను. యాక్చువల్గా నోవాహుకు 3 కుమారులు. ఆ 3 కుమారులు ఎవరు అంటే షేము, హాము, యాపేతు. కాబట్టి హాము దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే కూషు, నిమ్రోదు అనేటటువంటి వాళ్ళు. వాళ్ళ దేశము ఏమొచ్చింది అంటే బాబిలోను, ఈజిప్టు, నార్త్ ఆఫ్రికా, సిరియా, జోర్డాన్, వీళ్ళందరూ కూడా ఈ హాము నుండి, కూషు, నిమ్రోదు ఇక్కడ నుంచి వచ్చినటువంటి జనాంగముగా చూస్తుంటున్నాం. అయితే షేము కుమారుణ్ణి నుంచి యేసు ప్రభుల వారు ఆ యొక్క యూదులు, తర్వాత అరబ్బులు ఇక్కడ ఈ షేము నుంచి రావడము, ఆ యూదులలో నుంచి యేసు ప్రభుల వారు రావడము చూస్తూ ఉంటున్నాం. యాపేతు నుండి గోమోరు, మాగోగు, తర్వాత మాగోగు యుద్ధము అంటే ఇక్కడ రష్యా, యూరప్, ఇరాన్, ఇరాక్ ఆ ప్రజలుగా మనం చూస్తూ ఉంటున్నాం.
ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఇక్కడ హాము నుండి కూషు, కూషు నుండి నిమ్రోదు, నిమ్రోదు భార్య అయినటువంటి సెమీరామిస్ అనే వారిద్దరికి తామూజ్ అనే ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుణ్ణి ఆరాధన చేయాలని చెప్పి ఈమె సెమీరామిస్ ఏం చేస్తుందంటే, ఆ కుమారుణ్ణి ఆరాధన చేయాలని ఈ ఈ కిందటి దినాలలో కూడా, అంటే కొన్ని కొన్ని సంవత్సరాల కిందట టామూజ్ అనేటటువంటి న్యూక్లియర్ స్టేషన్ ఉండేది, అంటే న్యూక్లియర్ పవర్ సెంటర్ ఉండేది ఎక్కడ, ఇరాక్లో. దాన్ని ఇస్రాయలీలు, ఆ, ఇజ్రాయలైట్స్ వారు వెళ్ళి దాన్ని నాశనం చేశారు. కాబట్టి టామూజ్ అంటే ఆ ఇరాన్, ఇరాక్ ప్రదేశాలలో చాలా చాలా ఫేమస్. వాళ్ళు ఆ యొక్క టామూజ్ ని ఆరాధించే విగ్రహాలు చాలా ఉన్నాయి. ఎందుకు అంటే ఆ సెమీరామిస్ అనే ఆ తల్లి ఆ టామూజ్ ని అంత ఫేమస్ చేసినటువంటిగా విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దయచేసి గమనించండి, ఆ సెమీరామిస్ ఒక లేడీ టామూజ్ అనే యొక్క కుమారుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయాలని అప్పట్లో రాణిగా, క్వీన్ గా, ఏమైతే ఆమె ఆ, ఎట్లయితే ఆమె ఆ ఫేమస్ చేసిందో, స్లోగా మనము క్రమేణ గమనిస్తే ఆ యొక్క తల్లి కుమారుడు తల్లి కుమారుడు ఒక విగ్రహములాగా అయిపోవడము, ఆ విగ్రహమును పూజించేటటువంటి ఆ సెమీరామిస్ తర్వాత దేవకి అని, అస్ట్రేట్ అని, ఇలాగ ఇస్తార్ అని, ఇస్తార్ అంటే ఇస్తార్ నుంచే ఈ ఈస్టర్ పుట్టడము, అలాగే ఐసిస్ అని, ఇట్లన్నీ కూడా చూడండి ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాని ఆరంభం ఏంటి, వాటి ఆర్బీభావం ఏ విధంగా అయ్యింది అని చెప్పి మనం చూస్తే ఈ రెఫరెన్సెస్ అన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇంకా లోతుగా చూడాలంటే ఎవరైనా కూడా మనము చూసుకోవచ్చు. మన ఇండియాలో ప్రత్యేకంగా మనము ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలో చూసేటటువంటి ఈ ఆ, ఒక స్త్రీ కుమారుడు విగ్రహంలాగా కూడా మనము చూస్తూ ఉంటాం. రోమన్ క్యాథలిక్ సామ్రాజ్యంలో కూడా ఈ 1260 సంవత్సరాల కాలములో ఈ మదర్ మేరీ, లార్డ్ జీసస్, మేరీ మాత, యేసు ప్రభువు, ఆ యొక్క ఒక రోమన్ క్యాథలిక్ అనే మతము ఎక్కువగా ప్రబలిపోవడము, వారిని విగ్రహం అయిపోవడం కూడా మనం చూస్తూ ఉంటున్నాం. వారికి టెంకాయ కొట్టడము, తర్వాత మేరీ మాతకు ప్రార్థన చేయడము. మనము మేరీ మాతకు ప్రార్థన చేయము, యేసు ప్రభుల వారికి ప్రార్థన చేయాలి. మేరీ మాత, అవును, మేరీ మాతను యేసు ప్రభుల వారు ఆ, ఆ, వారి అక్కడి నుంచి వచ్చారు. దేవాది దేవుడు మేరీ మాతని ఆ, వాడుకున్నారు. యేసు ప్రభుల వారిని మానవ రీతిగా మనుష్య కుమారునిగా తీసుకుని వచ్చేందుకు. కానీ మనము యేసు ప్రభుల వారిని రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అయినటువంటి రాబోయేటటువంటి ఆ దేవాది దేవునిగా మనం గుర్తించాలి. అలాగే ఈ ఎండ్ టైమ్స్ లో ఒకసారి మనం చూస్తే ఈ ఏలియా ప్రవక్త తిరిగి రాబోతా ఉన్నాడు. ఆయన మెసేజ్ అంటే ఆయన స్పిరిట్, అంటే ఆ, ఆయన ఏ విధమైనటువంటి స్పిరిట్ తో ఆ దినాలలో ఆ, వాక్యము బోధించాడో అటువంటి స్పిరిట్ తో మనం కూడా బోధించాలి ఈ సమయంలో. ఇంకా ఎండ్ డేస్ లో ఇంకా అది రానై ఉంటుంది అని చెప్పి మనము గమనిస్తూ ఉంటున్నాం. ఒకసారి గమనిస్తే పన్ ఆ, ప్రకటన గ్రంథము 12, 13 అలాగే 17, 18 అధ్యాయాలలో కూడా ఈ ముగ్గురి గురించి చూస్తాం మనము. ఏంటి అంటే, సూర్యుని ధరించుకున్న స్త్రీ, ఒక శిశువు, ఒక ఘట సర్పము. అలాగా 12, 15, 13 అధ్యాయాలలో మనము నేర్చుకుంటాం. సూర్యుని ధరించుకొనిన స్త్రీ, ఆమె కనిన శిశువు, ఒక ఘట సర్పము. ఏంటి ఇక్కడ అంటే, ఇంకొక మాటను కూడా గమనిస్తే, మనము త్రిత్వమైనటువంటి దేవుడు, త్రియేకమైనటువంటి దేవుణ్ణి ఏ విధంగా అయితే ఆరాధన చేస్తూ ఉంటున్నామో, ఈ సాతానుడు కౌంటర్ ఫిట్ చేసేటటువంటి త్రిత్వాన్ని కూడా ఇక్కడ తీసుకొని వచ్చినట్టుగా కూడా మనము ప్రకటన గ్రంథంలో నేర్చుకుంటాం. మనకు ఏ విధంగా అయితే త్రియేకమైనటువంటి ఒకే దేవుడు ఉంటున్నారో, సేటన్ కౌంటర్ ఫిట్ అయినటువంటి ఈ ఘట సర్పము, శిశువు, స్త్రీ, ఆ ముగ్గురిని కూడా, ఇంకా అలాగే ఆ మృగము, యాంటీ క్రైస్ట్, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, ఈ విధంగా మనము
ప్రకటన గ్రంథంలో చూడబోతా ఉంటున్నాం. అలాగే 17వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఆయన ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణంలో కనపడెను. అలాగే దానియేలు 7:25లో ఇలాగా అనేక ప్రవచన వాక్యాలని మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 17వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండెను, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనటువంటి తల్లి అయిన మహాబబులోను. కాబట్టి చూడండి, ఒక స్త్రీ కుమారుణ్ణి విగ్రహముగా చేసి ఆరాధించినటువంటి దినాలు ఈ తుయతైర సంఘ కాలంలో వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ మహావేశ్య బబులోను కూలిపోయేను అని 17-18 అధ్యాయాలు యొక్క సారాంశం చూస్తే 17వ అధ్యాయంలో మనము స్పిరిచువల్ బ్యాబిలోన్, 18వ అధ్యాయాన్ని మనము కమర్షియల్ బ్యాబిలోన్గా కూడా నేర్చుకోబోతా ఉంటాం. ఆ విధంగా 17-18 అధ్యాయాలలో కూడా లిటరల్ గాను ఏంటి అని చూస్తే ఆ స్త్రీ కుమారుడు ఇక్కడ మహావేశ్య, అలాగే బబులోను గ్రేట్ సిటీ. ఫిగరేటివ్ గా చూస్తే వరల్డ్ రిలీజియస్ సిస్టమ్ ఈ దినంలో చూస్తే 3 కలిసిపోతాయండి. ఏంటి అంటే పొలిటికల్ గాను, తర్వాత ఎకనామికల్ గాను, అలాగే మతపరమైనటువంటి రిలీజియస్ గాను కలిసిపోయేటటువంటి 3 వస్తాయి. కాబట్టి ఫిగరేటివ్ గా చూస్తే వరల్డ్ రిలీజియన్ సిస్టము, వరల్డ్ పొలిటికల్ అండ్ ఎకనామికల్ సిస్టము. స్పిరిచువల్ గా మనం ఏం అప్లై చేసుకోవాలి అని చూస్తే ఈ దినము క్రిస్టియన్డంలో కూడా కొన్ని సంఘాలలో ఈ పాత ట్రెడిషన్స్ ని, హిందూ ఆచారాల్ని, తర్వాత ఈ కమర్షియల్ అయిపోయినాయి అనమాట. ఈ సంఘస్థులు కూడా ఎట్లా అయిపోయినారంటే కొంతమంది పాస్టర్స్ ని వారు ఏమంటారు బహుమానం ఇవ్వడము, తర్వాత వారు కూడా బహుమానం కోసం రావడము, ఆఫరింగ్స్, తర్వాత కొంతమంది అయితే చాలా డిమాండ్ చేయడము, కొంతమంది గాడ్ సర్వెంట్స్, వీటన్నిటిని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క కమర్షియల్ సిస్టము సంఘంలోకి కూడా ఏ విధంగా వచ్చింది అని ఇదంతా కూడా ఈ తుయతైర సంఘ కాలము నుండి గమనించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఒకసారి ఈ సంఘ కాలమును చూస్తే 1260 సంవత్సరాలు. ఈ సంఘ కాలము నీకు 1798 నుంచి 538 తీసేస్తే 1260 ఇయర్స్ వస్తాయి. ఈ నంబర్ని ఒకసారి మనము దానియేలు గ్రంథంలో చూస్తే, యాకోబులోను, ప్రకటన గ్రంథంలో, ఇవన్నీ కూడా దానియేలులో ఎట్లా చూస్తాము అంటే ఒక కాలము, కాలములు, అర్ధకాలము, ఒక కాలము, కాలములు, అర్ధకాలము, 3.5 సంవత్సరములు, అలాగే 1220 సంవత్సరాలు. దయచేసి గమనించండి, బ్లూ లెటర్స్ లో ఉన్నాయి. దీన్ని ఒకసారి మనం చూస్తే 1260 డేస్. అవి ఎట్లా అంటే 1260 డేస్, 1260 ఇయర్స్. పేతురు గ్రంథంలో, పేతురు రాసిన పత్రికలో కూడా 3:8లో ఉంటది. ఏమనంటే ఒక దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినమును పరిగణింపబడేటటువంటి ఆ యొక్క దినాలని మనము చూసి నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ దానియేలులో రాసినటువంటి ఒక కాలము, కాలములు, అర్ధకాలము అని చూస్తే 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, అర్ధ సంవత్సరము అంటే 3.5 సంవత్సరములు. 360 సంవత్సరములు 1 సంవత్సరం అయితే 360 దినాలు, 2 సంవత్సరాలకి 760 దినాలు. ఆ యొక్క 3.5 సంవత్సరాలు చూస్తే మనము 1260 దినాలు లేదా 1260 సంవత్సరాలుగా మనం చూస్తాం. ఈ తుయతైర సంఘ కాలము 1260 దినాలు ఏ విధంగా అయితే ఉందో దయచేసి గమనించండి. ఈ 7 వారాలు దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి 7 వారాలలో కూడా నేను ఇదివరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లున్నాను. చివరి వారంలో అది 2 భాగాలుగా విడదీయబడి శ్రమలు, మహాశ్రమల కాలము. 1260 సంవత్సరాలు అంటే 3.5 ఇయర్స్, 3.5 సంవత్సరాల శ్రమల కాలము, తర్వాత ఇంకొక 3.5 సంవత్సరాల మహాశ్రమల కాలము అని కూడా మనము చూసుకుంటూ వచ్చాం. కాబట్టి దయచేసి గమనించండి, ఆ 1260 డేస్, 1260 ఇయర్స్ కి ఎంత ప్రాముఖ్యతని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దయచేసి గమనించండి,
ప్రకటన గ్రంథం అంతా కూడా 6 విధానాలుగా చూసుకోవచ్చు అని మనం చూసుకుంటున్నాం కదా. ఒకసారి చూస్తే లిటరల్ గా అక్షరాల మనము ఏం చూసాము, ఏలియా ప్రవక్త దినాలలో ఏలియా ఏ విధంగా అపోజ్ చేశాడు, ఆయన 3.5 సంవత్సరాలు వర్షము రాకుండా ప్రార్థన ఎట్లా చేయగలిగాడు. అలాగే ఫిగరేటివ్ గా ఉపమాన అలంకారముగా చూస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మనము ఆ ఆయన ఏలియాకు సూచనగా చూసాము. సింబాలికల్ గా సూచనాత్మకముగా మనం చూస్తే క్రొత్త నిబంధనలో యేసు ప్రభుల వారి పరిచర్య కూడా ఆయన ఖండిస్తూ పరిసయ్యులను, తర్వాత శాస్త్రులను, సద్దూకయ్యులను వీరందరినీ కూడా ఖండిస్తూ ఆయన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా దాదాపు 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికిన జీవితంలో 3.5 years ఇక్కడ కూడా గమనించండి, యేసు ప్రభుల వారు చేసినటువంటి పరిచర్య దినాలు కూడా 3.5 సంవత్సరాలు, 1260 దినాలు. కాబట్టి నంబర్కి కూడా ఇక్కడ ఎంత ప్రాముఖ్యం కలిగి ఉంది. ఇదే నంబర్ని ఫ్యూచర్లో శ్రమలు మహాశ్రమల కాలంలో చూడబోతా ఉంటున్నాం. దయచేసి గమనించండి, ఈ తుయతైరా సంఘము గురించి మనం నేర్చుకునే ఈ ప్రతి అంశము కూడా నంబర్తో సహా ఎంతో నిగూఢమైనటువంటి రహస్యాలు నీ దేవుడు మనకు ఈరోజు చూపిస్తూ నేర్పిస్తూ ఉంటున్నారు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఏలియా ప్రవక్త, అలాగే బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఏ విధంగా అయితే నేర్చుకున్నామో, తుయతైరా దినాలలో అర్లీ చర్చ్లో కూడా పెర్గమములో మనం చూసాము అంతిపయ్య అని, ఆ యాంటిపస్ అనే ఆయన కూడా చాలా కాంప్రమైజ్ కాకుండా గట్టిగా నిలబడి సంఘముకు ఎదురుగానే, సంఘం బయటనే ఆయన హతసాక్షి కాబడినటువంటి దినాలు అవి. ఈ రోజు కూడా హతసాక్షులు అవుతా ఉన్నారు. నార్త్ ఇండియాలో ఏమి, సౌత్ ఇండియాలోనేమి, తర్వాత అనేక ప్రపంచంలో అనేక చోట్ల దేవుని కొరకు హతసాక్షులు అవుతా ఉంటున్నారు. ఈ ఫ్యూచర్లో ఎండ్ టైమ్స్లో కూడా అంతిమ దినాలలో కూడా సాతానుడు చాలా తక్కువగా ఉన్నటువంటి ఈ దినాలలో ఎప్పుడు మిరింగుదునా అని చెప్పి దేవుడు సాతానుడు మనల్ని బిలీవర్స్ని శోధనలలో పడేస్తూ ఉంటున్నారు. కాబట్టి దయచేసి గమనించండి, తుయతైరా పట్టణములో మిగిలిన ఇంకా కొన్ని వచనాలను నేను కవర్ చేయాలి. అయితే నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది, జారత్వము ఉన్నది, విగ్రహార్పితము తినడము, వీటన్నిటిని కూడా అక్కడ యేసు ప్రభుల వారు వారికి గుర్తు చేస్తూ ఆ జారత్వాన్ని తీసేసేయాలి, మారు మనసు పొందు నువ్వు అని చెప్పి గుర్తు చేస్తా ఉంటున్నాడు. అనేక వచనాలను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. కాబట్టి దయచేసి మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది మారు మనసు పొందనొల్లదు అని చెప్పి ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటున్నాడు దేవుడు. ఒకవేళ నీకు నాకు యేసు ప్రభుల వారు తన యొక్క మెల్లనైన స్వరముతో ఈ దినం మాట్లాడుతూ ఉంటే, దయచేసి ఆ యేసు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా మన యొక్క హృదయాలలో మనము స్వీకరించి ఆయనకు మనము అధికారాన్ని ఇచ్చి ఆయనను మనము వెంబడిస్తూ కలిగినటువంటి జీవితమును జీవించాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడండి. ఇక్కడ చూడండి, దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను అంటున్నాడు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఆ ఒక మెయిన్ చర్చ్ నుంచి బ్రాంచెస్ గా విడిపోయినటువంటి ఆ చిన్న చిన్న సంఘాలు ఆ దినాలలో వాటిని గురించి ఆ సంఘస్థులు పోయి గ్రూపులుగా చిన్న చిన్న సంఘాలుగా ఏ విధంగా అయితే వాళ్ళు ప్రబలం అయిపోయారో వాటి గురించి ఇక్కడ ఆ తల్లి సంఘము తుయతైరా సంఘం అయితే, ఆ తల్లి సంఘము నుండి బ్రాంచెస్ గా విడిపోయినటువంటి ఆ చిన్న చిన్న సంఘాలను నేను చంపెదను అని చెప్పి యేసు ప్రభుల వారు తుయతైరా సంఘానికి వ్రాస్తూ ఉన్నటువంటి ఆ మాటను మనం చూసినప్పుడు, ఈ దినాలలో ఒక మెయిన్ చర్చిని గుర్తుపెట్టుకొని, అంటే మెయిన్ చర్చికి బ్రాంచెస్ గా విడిపోయే చాలా చాలా సంఘాలు చాలా విచ్ఛిన్నమైపోతూ ఉన్నట్లుగా కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ లవదీకయ సంఘ కాలంలో కూడా ఇది జరుగుతూ ఉన్నట్లుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాం. ఇట్లా జరుగుతూ ఉంది అని చెప్పి మనమేమి బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే అది ప్రవచనాత్మకముగా మనము మనిషి విశ్వాసులు కూడా ప్రభుల వారి మాటను విని మారు మనస్సు పొందకపోతే, దేవుడు చెప్పింది చెప్పినట్లు వినకపోతే జరిగే పర్యవసానాలుగా మనము చూస్తూ ఉంటున్నామండి. కాబట్టి అంతరంద్రియములను కలుగజేసిన వాడు దేవుడే. ఆయన అంతరంద్రియములను పరిశీలిస్తూ నీతో నాతో
వాక్యముతో మాట్లాడేటువంటి ఆ యొక్క మాటల్ని మనం గమనించాలి. శేషించిన వారు ఏ విధంగా దాగి ఉన్నారు ఆ దినాలలో అని చూస్తే, ఇదివరకు ఒక సిస్టర్ ఒక పాట పాడింది కదా, నీవు నా దాగు చోటువు అని. కాబట్టి ప్రభువుల వారు మనకు దాగుచోటు, మనకు ఆయన ఖేడము, మనకు ఆయన ఆశ్రయదుర్గముగా మనం ఇదివరకు ఆరాధన చేసుకున్నాం. కాబట్టి ఆ శేషించిన వారు అంటే, మనము ఒకవేళ సంఘమునకు వెళ్తూ ఉన్నామేమో, మెయిన్ లైన్ చర్చెస్కి లేదా మనము వాడుకగా వెళ్ళేటటువంటి సంఘాలు, ఆ సంఘాలలో చూసేటటువంటి ఆ ఏమంటారు, అన్యాయమైనటువంటి చాలా చాలా కార్యక్రమాలను మనం చూస్తున్నామేమో. కానీ భయముతో భక్తితో మనము యేసు ప్రభుల వారి దగ్గరికెళ్ళి, ఆయన చోట మనము ప్రార్థన చేసుకొని, ఆ యొక్క మలినము ఏమాత్రము అంటకుండా మనము పెరుగుతూ ఉన్నామా? ఒకవేళ అట్లా పెరుగుతూ ఉంటే, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా చేపట్టుకొనుడి అని చెప్పి ఇక్కడ దేవుడు వాక్య భాగాల్ని గుర్తు చేస్తున్నాడు. మనకు ఉన్న విశ్వాసాన్ని మనము అంతము వరకు గట్టిగా పట్టుకోవాలి. మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా ఎప్పుడైతే మనము పట్టుకుంటామో, అప్పుడు మనకు ఆయన ప్రతిఫలము ఇవ్వబోతా ఉంటున్నాడు. ఆ ప్రతిఫలము ఏంటి అంటే, ఆయన ఇచ్చే ప్రతిఫలము ఆహ్, ఇక్కడ ఒక ప్రతిఫలమును ఇస్తా ఉంటున్నాడు. కానీ దాంట్లో 3 భాగాల్ని మనం చూడొచ్చు. ఇశ్రాయేలీయుల మీద అధికారము, సర్వలోకమును పరిపాలించే అధికారము, దేవదూతలకు న్యాయము తీర్చే అధికారము నీకు నాకు దేవుడు ఇవ్వబోతా ఉంటున్నాడు. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. ఆయన మనల్ని వేకువ చుక్క, మీకు వేకువ చుక్కను ఇచ్చేదను అని చెప్పి అంటున్నాడు. యాక్చువల్‌గా వేకువ చుక్క, మార్నింగ్ స్టార్ ఎవరు అంటే కేవలము యేసు ప్రభుల వారు. ఆ యేసు ప్రభుల వారు తనకు తాను సమర్పించుకున్నాడు. నీ కోసం, నా కోసము బలిగా అయ్యి ఆయన సమర్పించుకున్నాడు. కాబట్టి ఈ విధంగా అనేక వాక్య భాగాల్ని మనము చూస్తూ ఉన్నప్పుడు, 2 పేతురు 1:19 కూడా, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నట్టున్నది. నక్షత్రము యాకోబులో ఉదయించును, నక్షత్రము యాకోబులో ఉదయించును అని చెప్పి మనం చూస్తుంటున్నాం కదా. కాబట్టి క్రీస్తు ప్రభుల వారు తనకు తానే అర్పించుకున్నారు. జనుల మీద నీకు నాకు ఆ 1000 ఏండ్ల పరిపాలన కాలంలో అధికారం ఇవ్వబోతా ఉంటున్నారు. తర్వాత నిత్య జీవాన్ని నీకు నాకు ఇవ్వబోతా ఉంటున్నాడు. కాబట్టి ఈ మాటల్ని నీవు నేను వింటూ ఉన్నప్పుడు, యాక్చువల్‌గా సంఘము అంటే ఏంటి? మనమేదో ఒక చర్చికి, ఒక బిల్డింగ్‌కెళ్ళి అక్కడ ఆరాధన చేసేదే కాదు. నీవు నేనే సంఘముగా ఉంటున్నాము అనే మాటని పదే పదే నేను ఇక్కడ ప్రతి సంఘం గురించి చెప్పేటప్పుడు గుర్తు చేస్తా ఉంటున్నాను. చాలా మంది మనం ఏమనుకుంటామంటే, మేము పలానా పలానా సంఘాలకి పోతున్నాము అని. ప్రత్యేకంగా ఇక్కడ చూడండి, సంఘ దర్శనము వేరే, సంఘ మర్మము వేరే. సంఘ దర్శనము కలిగి మనము ఆహ్, ఆ సంఘాన్ని మనము చాలా ప్రీతితో సంఘానికి రెగ్యులర్‌గా మనం అటెండ్ అవుతూ ఉన్నామేమో. కానీ సంఘ మర్మము తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యము. సంఘ మర్మము ఏంటి అంటే, పాత నిబంధన గ్రంథంలో దేవాది దేవుడు ఏ విధంగా అయితే ఇశ్రాయేలీయుల ప్రజల మధ్యలోకి వచ్చి ఉండాలని ఆశపడినాడో, క్రొత్త నిబంధన గ్రంథంలో నీ హృదయంలో, నా హృదయంలో ఉండాలని ఆశపడుతున్నటువంటి ఆ యొక్క దేవాది దేవుని ఆశను నీవు నేను ఏం చేస్తున్నాం? ఆ ఆశకు భంగం కలిగిస్తున్నామా? పరిశుద్ధాత్మ దేవుని మనము బాధ పెడుతున్నామా? పరిశుద్ధాత్మ దేవుని మనం ఆర్పేస్తా ఉంటున్నామా? గమనించుకోవాలి. ఎందుకంటే ఆదాము, హవ్వల దగ్గర వారితో కలిసి ఉండాలని చెప్పి వారిని నిర్మించుకున్నటువంటి ఆ దేవాది దేవుడు, వారు చేసినటువంటి అవిధేయత వలన వారు ఆయన సన్నిధానం నుండి త్రోసివేయబడినప్పుడు, వారిని కాదనక తిరిగి వారి మధ్యకి రావాలని చెప్పి పాత నిబంధన గ్రంథంలోను, అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో మన హృదయాలలో ఉండాలని, అలాగే యేసు ప్రభుల వారు మనతో వచ్చి పరిపాలన చేసి ఆ అధికారాన్ని నీకు నాకు అనుగ్రహించాలని, ఆ అధికారాన్ని నీకు నాకు ఇవ్వాలని, అధికారంలో మనము పాలు పంచుకోవాలి అని చెప్పి ఆ 1000 ఏండ్ల పరిపాలనకు నిన్ను నన్ను ప్రిపేర్ చేస్తూ ఉంటున్నారు. అలాగే తిరిగి మనము ఆయన సన్నిధానంలో, నిత్యత్వంలో, పరలోకంలో ఉండబోతా ఉంటున్నాం. ఈ యొక్క సంఘము అంటే ఏంటి? నీవు నేనే సంఘము.
మనము డినామినేషన్స్ ఉన్నాయి. రోమన్ క్యాథలిక్ ఒక డినామినేషన్, ప్రొటెస్టెంట్స్ లో కూడా చాలా చాలా డినామినేషన్స్ ఉన్నాయి. సెవెంత్ డే అడ్వెంటిస్ట్, తర్వాత బ్రదరన్ చర్చెస్, మెయిన్ లైన్ చర్చెస్, సిఎస్ఐ, మెథడిస్ట్, లూథరన్, ఇలాగా చాలా చాలా చర్చెస్ ఉన్నాయి. మనము డినామినేషనల్ గా విడిపోయి ఒక డినామినేషన్ అంటే గొప్ప, ఒక డినామినేషన్ అంటే తక్కువ అనే ఆ డినామినేషనల్ దృక్పథములో మనం చూస్తూ ఉంటున్నామా? ఈ ఇదే వాక్య భాగాల్ని సెవెంత్ డే వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక ముగ్గురు ఏలియా ప్రవక్త కలిగినటువంటి ఆ మనస్సును కలిగి ఆ, ప్రవచింపబోతా ఉన్నారు. ఆ ముగ్గురు కేవలము ఈ సెవెంత్ డే నుంచి మాత్రమే వస్తారు అని చెప్తా ఉంటారు. తర్వాత మనము వెళ్ళే సంఘాలు కూడా, మా సంఘమే నాణ్యత కలిగిన సంఘముగా, మనం ఏదో విర్రవీగిన ఒకలాంటి మనస్తత్వము కలిగి వేరే విశ్వాసులను, వేరే సంఘస్థులను చాలా లుక్ డౌన్ చేసే యాటిట్యూడ్ని కూడా మనం కలిగి ఉంటాం. మనము అట్లా డినామినేషనల్ ఆ డిఫరెన్సెస్ ని ప్రక్కన పెట్టి, విశ్వాసి, కొంతమంది విశ్వాసులు కలిగినదే సంఘముగా మనము చూడాలనే ఆ దృక్పథాన్ని దేవుడు మనకు పదే పదే గుర్తు చేస్తూ, ఇటువంటి దృక్పథములో ఎప్పుడైతే మనం పెరుగుతామో, ఎందుకంటే ద చర్చ్ ఈజ్ వన్ బాడీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఒకే శరీరము కానీ అనేక అవయవములు అనే మర్మము ఎప్పుడైతే నీకు నాకు ఆ మనసున మింగుడు పడుతుందో, అప్పుడు మన యొక్క జీవన శైలి, విశ్వాస జీవన శైలి చాలా డిఫరెంట్గా ఉంటుందని దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దయచేసి గమనించండి, ఈ దినము మెమరీ వర్స్ ఏంటంటే, అంతము వరకు మనం ఎప్పుడైతే విశ్వాసాన్ని పట్టుకుంటామో, చేపట్టుకొని మనము ఉంటామో, అప్పుడు యేసు ప్రభుల వారు, వేకువ చుక్కై అయినటువంటి యేసు ప్రభుల వారు తనకు తానే సమర్పించుకోవడము, వెయ్యేండ్ల పరిపాలన కాలంలో జనుల మీద అధికారమును మనము పొందడము, అలాగే నిత్య జీవము పొందడముగా మనము చూస్తూ, మిగిలిన 7 సంఘాలలో ఇంకా ఇంకా 3 సంఘాలు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క 3 సంఘాలను చాలా సమ్మరిగా చూస్తే, వారి యొక్క సంఘ కాలమాన ప్రకారము, తర్వాత ఆ అలాగే ఒకే స్లైడ్లో 7 సంఘాల గురించినటువంటి ఈ స్లైడ్స్ ని కూడా నేను మీకు ఇస్తా ఉంటున్నాను. కాబట్టి మనం ఈరోజు ఏం నేర్చుకున్నాము అని చూస్తే, సంఘ తుయతైరా సంఘ చరిత్ర చూసాము. యేసు ప్రభుల వారు వారితో ఏ విధంగా తనను తాను ఎందుకు అటువంటి పదాలతో ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు అని చూసాము. అలాగే మెప్పులు, తప్పులు చూసాము, పురికొల్పు చూసాము. ఇవన్నీ కూడా చూసి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలని, పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ యొక్క పాఠాలని మన యొక్క జీవితంలో, విశ్వాస జీవితంలో మనము నేర్చుకొని, అవలంబించి, అప్లై చేసుకొని, మనము ఆ విధంగా జీవించేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.